వాళ్ళు ఎలా పోతే నాకెందుకు, నేను మాత్రం క్షేమంగా ఉన్నాను. దేవుడు నన్ను కంటి కాపాడుతున్నాడు, రెప్పలా కాపాడాడు. నన్ను మాత్రం ఉపద్రవములు ఉండకుండా చేశాడు, రోగాల మధ్య ఉండకుండా చేశాడు, శ్రమల మధ్య ఉండకుండా చేశాడు. అందుకే కాబట్టి ముందుగానే దేవుడు నన్ను అక్కడి నుండి తీసుకొని వచ్చేసాడేమో అనలేదు. కానీ ఏమన్నాడంటే, వారి బాధ, వారి దుఃఖము, వారి వేదన, వారి శ్రమ, వారు పడుతున్న బాధలన్నీ కూడా తను పడుతున్నట్టుగా, తను అనుభవిస్తూ ఉన్నట్టుగా ఏడ్చాడు. ఉపవాసం కూడా ఉన్నాడు. అడగవచ్చు, నేమ్యా శ్రమ నీది కాదు కదా, రోగం నీకు రాలేదు కదా, నువ్వు మంచి బంగ్లాలో ఉన్నావు, బిల్డింగ్లో ఉన్నావు, శ్రేష్టమైన ఉద్యోగం చేస్తున్నావు, అసలు నీ ప్రమాదం ఏమీ లేదు, నీ మీద ఈగ వాలితే రాజుగారు ఊరుకోరు కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? చెప్పండి, దేవుని బిడ్డలకు ఏముండాలంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని యేసు ప్రభు చెప్పాడే, అది ప్రేమించడం అంటే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను సరిపోదు. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, పేదరికంతో బాధపడుతున్నారో, శ్రమల మధ్య బాధపడుతున్నారో, ఆ దృశ్యాలు చూసినప్పుడు, వినినప్పుడు అది తమ బాధగా భావించంట. ఏడ్చి అక్కడితో ఆగిపోకుండా ఉపవాసం ఉన్నాడు. అక్కడితో ఆగిపోకుండా ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం మందలి దేవుడా, నేనేమైనా చేయగలనా? నా వల్ల ఏమైనా సాధ్యమవుతుందా? నేను ఇక్కడ కూర్చొని తింటూ తాగుతూ పడుకుంటూ ఉంటుంటే నా జనులు, నా కుటుంబ సభ్యులు, నా బంధువులైన వారు ఎలా ఉన్నారంటే, కూడు కూడా నిలువు నీడ కూడా వస్త్రహీనంగా కనబడుతున్నారు. కాబట్టి నేనేమైనా చేయగలనా? నా వల్ల ఏమైనా సాధ్యమవుతుందా? నాకు ఒక ఆలోచన చేయి ప్రభువా అడుగుతూ ఉండగా దేవుడు ఒక భారాన్ని పెట్టి ఏమన్నాడంటే, నేమే అంటున్నాడు, నేను లెగవాలి. ఏమంటున్నాడు? నేను లెగవాలి, ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలి. ఎక్కడికి వెళ్ళాలంటే, నా జనులు పడుతున్న శ్రమలో నేను కూడా వారి మధ్యకు వెళ్ళిపోవాలి. వారి సమస్య తీర్చేవాడిగా నేను ఉండాలి, వారి సమస్యను పరిష్కరించేవాడిగా నేను ఉండాలి. ఎవరు ఎలా పోతే నాకెందుకు అనుకోలేదు. కానీ లేచాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఏదైనా వినండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక మాట అడిగేటప్పుడు ముందు దేవుని దగ్గర అడగాలి. నువ్వు డైరెక్ట్గా రాజుగారి దగ్గరికి వెళ్ళావు అనుకో, పర్మిషన్ ఇచ్చేవాడు కాదేమో. మనం గమనించుకుంటే సమస్యే కావచ్చు, సంతోషమే కావచ్చు, ఏదైనా సరే ముందు దేవునికి చెప్పి, ఎవరికైనా అది థ్యాంక్స్ అయినా సరే, ప్రార్థన అయినా సరే, అర్థమవుతుందా? ముందు దేవునితో పంచుకొని అందరితో కూడా